లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు గోవా నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో ఆయన్ను విచారిస్తున్నారు. విచారణ అనంతరం జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా తనపై లైంగిక ఆరోపణలు మొదలైన నాటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్ గోవాలో చిక్కాడు. తెలంగాణ పోలీసులు గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకువచ్చారు. మరోవైపు రాజకీయ కుట్రలో భాగంగానే తన భర్తను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆవేదన చెందారు. ఒకవేళ తన భర్త తప్పు చేసినట్లు నిరూపిస్తే తానే ఆయన్ను వదిలేస్తానని ఆమె కీలక ప్రకటన చేశారు. తన భర్త ప్రతిభను ప్రోత్సహించేవారే తప్ప ఎవరికి నష్టం చేసేవాడు కాదన్నారు. ఒక అమ్మాయికి అవకాశం లేకుండా ఆయన ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు గోవా నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో ఆయన్ను విచారిస్తున్నారు. విచారణ అనంతరం జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా తనపై లైంగిక ఆరోపణలు మొదలైన నాటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్ గోవాలో చిక్కాడు. తెలంగాణ పోలీసులు గోవాలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్థానిక కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్. సుజాత, గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులో నిన్న ఉదయం గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళా డాన్సర్ పై లైంగిక వేధింపులు పడి పరాయిలో ఉన్న జానీ మాస్టర్ ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణ మాత్రం ఒక రహస్య ప్రదేశంలో విచారణ సాగిస్తున్నారు. ఈ విచారణ అనంతరం మాత్రం ఉప్పరపల్లి కోర్టులో మాత్రం హాజరుపరచనున్నారు. అయితే జానీ మాస్టర్ ఈరోజు ఉదయం గోవా నుండి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రస్తుతం మాత్రం గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మాత్రం వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నారు పోలీసులు. అయితే ఈ విచారణ సమయం లేకపోవడంతో జానీ మాస్టర్కి 1 రోజులు కస్టడీ కూడా ఇవ్వాలని పోలీసులుగా పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద మాత్రం రాజకీయంలో కుట్రంగా భాగంగానే నా భర్తను ఇరికించే ప్రయత్నం చేశారని జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నా భర్త తప్పు చేస్తే నిరూపిస్తే మాత్రం ఆయన వదిలేస్తానని, తన భర్త అందరినీ ప్రోత్సహించేవారే కానీ ఎవరికి నష్టం కలిగించేవారు కాదు అని ఆమె కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక అమ్మాయికి మాత్రం అవకాశం లేకుండా చేసేంత కఠినాత్ముడు కాదు అంటూ కూడా ఆమె చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. రాష్ట్రంలో కొత్తగా